أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أهل الكتاب لما تحاجون في إبراهيم وما أنزلت التوراة والإنجيل إلا من بعده أفلا تعقلون. ها أنتم هؤلاء حاجزتم فيما لكم به علم فلم تحاجون فيما ليس لكم به علم والله يعلم وأنتم لا تعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ అందరి జీవితాలలో శుభాలను, శాంతిని ప్రసాదించుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దేవుని అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 68వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీనికంటే ముందు గతించినటువంటి వాక్యాలను మనము క్రీస్తు యేసు యొక్క జీవిత విశేషాలను, ఆయన సందేశాన్ని, ఇంకా ఆయనచే దైవం ఇప్పించినటువంటి సందేశాన్ని ఇత్యాది విషయాల గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. అనేక అపోహలు కూడా దూరం చేయడం జరిగింది. అనేక రకాల అభిప్రాయ భేదాలు, వీటి యొక్క యథార్థతను గురించి దైవము తేట తెల్లం చేయడం జరిగింది. ఆయన ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయన పుట్టుక కేవలము మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాం పుట్టుక లాంటిదే. అయితే దైవం ఆయనను అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మతో ఆయనకు సహాయం చేశాడు, ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయించాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని శక్తిని తెలుసుకోవాలి అని. ఇంకా ఆయనచే ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇప్పించడం జరిగింది. అదేమిటంటే రబ్బీ వ రబ్బకుముల్లా, నా ప్రభువు మీ ప్రభువు కేవలము ఒక్కడే, అల్లాహను మాత్రమే ఆరాధన చేయండి, నన్ను అనుసరించండి. ఇదే సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక అంశాన్ని దైవం చెప్పడం జరిగింది. అదేమిటంటే మరి 3 విషయాలను మనకు సమానంగా ఉన్నాయి. ఆ సమానమైనటువంటి విషయాల వైపునకు మనమందరం కూడా వద్దాము, మనమందరం కలుద్దాము. అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, వేష భాషలలో తేడాలు ఉండవచ్చు, అనేక రకాల మార్గాలు మనం అవలంబించవచ్చు. అయితే అందరికీ సమానమైనటువంటి విషయాలు ఉన్నాయి. అదేమిటంటే ఒకటి, మన అందరినీ పుట్టించినటువంటి దైవం ఒకడే. ఇది ఎవరూ కూడా కాదనలేనటువంటి సత్యము. కాబట్టి ఆ విషయం వైపునకు వద్దాం. ఇంకా మనము మన అందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహను తప్ప మరెవరి ఆరాధన చేయకూడదు. ఎవరిని కూడా ఆయనకు మనము భాగస్వాములుగా నిలబెట్టకూడదు. ఈయన కూడా దైవం అండి, ఈయన కూడా దేవుని అంశ అండి అని, దేవుని అవతారం అండి అని మనము మానవుల కంటే తక్కువ అయినటువంటి జీవజాలాలను ఆయనకు సమానంగా నిలబెట్టకూడదు. ఇక మనము ఎవరు కూడా ఆయనను తప్ప మరొకరిని ప్రభువుగా చేసుకోకూడదు. ప్రభు అంటే ఎవరి ఆజ్ఞలైతే మనము పాలిస్తామో వాళ్ళను ప్రభువులు అంటారు. కాబట్టి మనము కేవలము ఆ దైవం, ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేర జీవితం మాత్రమే గడపాలి. కాబట్టి ఈ 3 విషయాలు కూడా మనము అనుసరించినట్లయితే మనమందరం కూడా విశ్వాసులమే. అందరిది కూడా ఒకే మార్గము, ఒకే మతం అవుతుంది. అది విశ్వాస మార్గం అవుతుంది. ఇక సోదరులారా, ఈ రోజున మనం విన్నటువంటి అరబీ వాక్యం యొక్క తెలుగు మూలం ఏమిటంటే, దైవం ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే యా అహ్లల్ కితాబ్ అంటే
గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలారా. అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను ఏ ప్రజలైతే పొంది ఉన్నారో వాళ్లకు దైవము ఇక్కడ ఒక గౌరవ సూచకంగా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీరు గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు, మామూలు ప్రజలు కాదు. మీరు, మీ వద్దకు దైవ గ్రంథం ఉన్నది, దైవ గ్రంథం వచ్చినది, మీ వద్ద దైవ గ్రంథం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎంతో గౌరవంతో గ్రంథాన్ని పొందినటువంటి ఓ ప్రజలారా అని దైవం సంబోధిస్తున్నాడు. ఇక ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరంటే ప్రవక్తలకే తండ్రిగా పేరున్నదగినటువంటి వ్యక్తి. ఎందుకంటే పెద్ద పెద్ద ధర్మాలు, పెద్ద పెద్ద మతాలు ఈయన తర్వాతనే బయలుదేరాయి. ప్రజలందరూ ఈయన తర్వాతనే ఆ మతాలను స్థాపించారు. అది ఒకటి యూద మతము, రెండు క్రైస్తవ మతము. ఈ రెండు మతాలు కూడా ఈ వ్యక్తి తర్వాతనే ఉద్భవించాయి. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు కల్పించుకున్నటువంటి ఈ మార్గాలను కాదు, ఈ వ్యక్తి మార్గాన్ని మీరు అనుసరించండి. ఎందుకంటే ఈ వ్యక్తి తర్వాతనే మరి మీకు ఈ మార్గాలు వచ్చాయి అంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి ప్రవక్తలకే తండ్రి వారైనటువంటి ఇబ్రహీం అని అంటారు అలైహిస్సలాం. దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక. చూడండి, ఆయన గురించి చెప్తున్నాడు. ఎందుకంటే యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరు కూడా ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మరి సమానంగా గౌరవిస్తారు, సమానంగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఈయన తర్వాతే గొప్ప గొప్ప ప్రవక్తలందరూ కూడా ఉద్భవించారు. మోషే ప్రవక్త కానివ్వండి, ఇంకా అనేక ప్రవక్తలు, దావీదు ప్రవక్త కానివ్వండి, సొలొమోను ప్రవక్త కానివ్వండి, ఇంకా క్రీస్తు యేసు కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ వారు కానివ్వండి, ఈయన తర్వాతనే రావడం జరిగింది. అందుకనే ఈయనను ప్రవక్తల తండ్రిగా మరి చెప్పడం జరుగుతుంది. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు కల్పించుకున్నటువంటి మార్గాలు పక్కన పెట్టండి, ఈ ఇబ్రహీము మార్గాన్ని మీరు అనుసరించండి అంటున్నాడు. కాబట్టి మీరు క్రైస్తవత్వాన్ని లేకపోతే యూదు మతాన్ని అది కాదు, మీరు ఇబ్రహీం ఏ మార్గం అయితే బోధించాడో, అబ్రహాము ఏ మార్గం అయితే బోధించాడో ఆ మార్గాన్ని మీరు అనుసరించండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఓ గ్రంథ ప్రజలారా, ఇబ్రహీం ధర్మం గురించి మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? తౌరాత్ మరియు ఇంజీలు ఇబ్రహీం తర్వాతనే కదా అవతరించాయి. ఈ స్వల్ప విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేరా? చూడండి, తౌరాత్ ప్రవక్త మోషే వారికి ఇవ్వబడినటువంటి గ్రంథము, ఆ తర్వాత ఇంజీల్ క్రీస్తు యేసుకు ఇవ్వబడినటువంటి సువార్తల జ్ఞానం. ఈ రెండు కూడా ఇబ్రహీం ప్రవక్త తర్వాతనే అవతరించాయి. కాబట్టి ఈ రెండింటికంటే ముందు ఉన్నటువంటి ఇబ్రహీం మార్గాన్ని మీరు అనుసరించండి అనే దైవం ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తౌరాత్ మరియు ఇంజీల్ ఈ రెండు గ్రంథాలు ఇబ్రహీం ప్రవక్త తర్వాతనే కదా అవతరించాయి. ఈ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోలేరా? ఆ ధర్మ వైపునకే మరి చివరి ప్రవక్త అయినటువంటి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఏ ధర్మాన్ని అయితే మరి బోధించారో అది కొత్త ధర్మం కాదు. అది మరి ఏ ధర్మం అయితే దైవము ఇబ్రహీం ప్రవక్తకు మరి ప్రసాదించాడో అదే ధర్మాన్ని మరి ప్రవక్త ముహమ్మద్ వారు మరొకసారి జ్ఞాపకం చేశారు తప్పించి కొత్త దేవుణ్ణో లేకపోతే కొత్త ధర్మాన్నో ఈయన అంత మాత్రం కూడా మరి మనకు పరిచయం చేయలేదు. ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీకు తెలియని విషయాల గురించి మీరు ఎందుకు వాదిస్తున్నారు? మనిషి సహజంగా ఏ విషయం అయితే తనకు తెలియదు దాని గురించి ఎక్కువగా వాదిస్తూ ఉంటాడు. తన వాదన నిలబెడాలి అని మరి మంకుపట్టు పట్టి తన వాదనను నెగ్గించుకోవడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీకు తెలియని విషయాల గురించి మీరు ఎంత మాత్రం కూడా వాదించకండి. ఎందుకంటే అన్ని విషయాలు మనకు తెలియవు. ఇబ్రహీం యూదుడు కాడు, క్రైస్తవుడు కాడు, ఆయన అచంచలమైనటువంటి విశ్వాసం గల ఒక వ్యక్తి అంటున్నాడు. చూడండి, ఎంత సత్యమైనటువంటి సరైనటువంటి సూటైనటువంటి మాటను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇబ్రహీం యూదుడని ఎవరైనా చెప్తారా? ఎందుకంటే యూద మతం ఇబ్రహీం తర్వాతే అవతరించింది. ఇబ్రహీం క్రైస్తవుడని ఎవరైనా చెప్తారా? ఎందుకంటే క్రైస్తవ మతం ఇబ్రహీం తర్వాతనే అవతరించింది. మరి ఆయన ఎవరు? ఆయన క్రైస్తవుడు కాక, ఆయన యూదుడు కాక మరి ఎవరు? ఆయన ఒక అచంచలమైనటువంటి విశ్వాసం గల వ్యక్తి. సర్వాన్ని కూడా విడిచిపెట్టి ఒక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మాత్రమే తనను స్వయం సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతను యూదుడు కాడు, ఆయన క్రైస్తవుడు కాడు, ఆయన అచంచలమైనటువంటి మరి విశ్వాసం గల వ్యక్తి. కాబట్టి ఆ ధర్మం వైపునకే మీరు రండి,
ఆయన మార్గాన్ని అనుసరించండి. మరి ఇబ్రాహీముతో ఎవరికి సంబంధం కలిగి ఉన్నది అంటే, మరి ఎవరైతే ఆయనను అనుసరిస్తారో, ఈ రోజున యూదు ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అనుసరిస్తున్నారా? అబ్రహాంను అనుసరిస్తున్నారా? లేదు, అనుసరించడం లేదు. మరి క్రైస్తవ సోదరులు అబ్రహామును అనుసరిస్తున్నారా? మరి వారు కూడా అనుసరించడం లేదు. ఎందుకంటే అబ్రహాము ఏ మార్గం బోధించారు? ఒక్క అల్లాహ్ను తప్ప మరెవరిని కూడా ఆరాధించకండి అన్న మాటను ఆయన బోధించారు. మరి ఆ మాటను యూదులు అనుసరించడం లేదు, క్రైస్తవులు కూడా అనుసరించడం లేదు. మరి ఈ మాటను ఎవరు అనుసరిస్తున్నారు? ముస్లిం సోదరులు అనుసరిస్తున్నారు. ఎందుకంటే వారు ఒక్క దైవం తప్ప మరొక దైవాన్ని అంత మాత్రం కూడా ఆరాధన చేయరు. మరి ఏ దైవం అయితే అబ్రహాము ఆరాధించారో, ఏ దైవాన్ని అయితే మోషే ప్రవక్త ఆరాధించారో, ఏ దైవాన్ని అయితే క్రీస్తు ప్రవక్త ఆరాధించారో, అదే దైవాన్ని ఆరాధించమని మరి ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. తప్పించి కొత్త ధర్మాన్ని ఆయన అంత మాత్రం కూడా మరి పరిచయం చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదు. మరి ఇబ్రాహీం యొక్క వారసులు, నిజమైనటువంటి వారసులు ఎవరవుతారు? ఎవరైతే ఆయనను అనుసరిస్తారో. సోదరులారా, సహజంగా ఒక వ్యక్తి యొక్క వారసత్వం మరొకరికి ఎప్పుడు దక్కుతుంది అంటే, అతని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి మరి వారసత్వం దక్కుతుంది. మరి చూడండి, మనము ఒకరిని అనుసరిస్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు చెప్పిన ప్రకారము, చెప్పిన విధంగా అనుసరించడమే వారికి నిజమైనటువంటి అనుసరణ, వారి పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్నదానికి కారణం. చూడండి, ఉదాహరణకు మోషే ప్రవక్తను యూదు సోదరులు అనుసరిస్తారు. మరి మోషే ప్రవక్త వారు ఏం చెప్పారు? ఒక్క సృష్టికర్త అయినటువంటి ఆ యెహోవా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న మాటను చెప్పారు. కాబట్టి పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీటి అందే కానీ మరి ఎవరిని కూడా మీరు దైవంగా కల్పించుకోకండి అని ఆయన మొట్టమొదటి ఆజ్ఞలను చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో మరి వారికి మాత్రమే మోషే ప్రవక్త యొక్క వారసత్వాన్ని పొందే హక్కు ఉంటుంది. మరి క్రీస్తు ప్రవక్త వచ్చారు, ఆయన కూడా స్పష్టమైనటువంటి సందేశాన్ని అందజేశారు. మరి భూమి మీద ఎవరికి మీరు తండ్రి అని పేరు పెట్టకండి, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నారు. మరి నీ తండ్రిని నీవు సత్యంతోనూ మరి ఆత్మతోనూ మాత్రమే ఆరాధించాలి అన్నారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆ విధంగా ఆరాధిస్తున్నారో దైవాన్ని, సత్యంతోనూ మరియు ఆత్మతోనూ ఎవరైతే ఆరాధిస్తున్నారో, మరి ఎవరికి కూడా దైవం అనే పేరు పెట్టకుండా కేవలము ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధిస్తున్నారు, వాళ్ళు నిజమైనటువంటి క్రీస్తు వారసులు అవుతారు. వారు నిజమైనటువంటి యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు అవుతారు. మరి ఈ రోజున ఎవరు అనుసరిస్తున్నారు అంటే, మరి నిస్సందేహంగా ముస్లిం సోదరులు చాలా ఖచ్చితంగా ఈ మాటను అనుసరిస్తుంటారు. ఎందుకంటే వారు ఒక్క అల్లాహ్ను తప్ప మరెవరిని మరి ఆరాధ్యులుగా చేసుకోరు. మరి అంతేకాకుండా బాహ్య స్వరూపంగా కూడా మరి ఆ ప్రవక్తను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. వారి వల్లే మరి దుస్తులు ధరించడం కానివ్వండి, వేషభాష కానివ్వండి, మరి వారి వల్లే ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి భౌతికంగా అంటే శారీరకంగా కూడా మరి మానసికంగా కూడా మరి ప్రవక్తను అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకనే దైవం ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాం యొక్క వారసులు ఎవరవుతారు అంటే, మరి ఆయనను ఎవరైతే అనుసరిస్తారో, అబ్రహాంను ఎవరైతే అనుసరిస్తారో, మరి ఇప్పుడు ఈ ప్రవక్త ముహమ్మద్ మరియు ఆయనను విశ్వసించేవారు ఆ సంబంధానికి ఎక్కువగా అర్హులు అంటున్నాడు సోదరులారా. కాబట్టి మనకు ఒకరి పట్ల ప్రేమ ఉన్నది అని చెప్పడం వేరు, మరి ఆ ప్రేమను మన ఆచరణలో చూపించడం వేరు. నాకు ఒక వ్యక్తి పట్ల చాలా ప్రేమ ఉన్నది, కానీ అతని మాటను నేను అంత మాత్రం కూడా వినను. మరి ఇది నిజమైనటువంటి ప్రేమ అవుతుందా? ఉదాహరణ చూడండి, నా తండ్రి పట్ల నాకు అమితమైనటువంటి ప్రేమ ఉన్నది, చాలా గౌరవం ఉన్నది. నా తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చాడు నాకు, మరి అక్కడికి వెళ్ళి ఈ పని చేయరని చెప్పేసి. కానీ నేను చేతులు కట్టుకుని అక్కడే నిలబడి, నాన్నగారు మీరంటే నాకు చాలా భయం అండి, చాలా గౌరవం అండి అంటున్నాను తప్పించి నా తండ్రి మాట నేను వినడం లేదు. అది నిజమైనటువంటి ప్రేమ అవుతుందా? ఎంత మాత్రం కూడా అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞాపించాడో, ఇదిగో నాన్నగారు ఇప్పుడే చేస్తున్నానని చెప్పేసి వెళ్ళి చేస్తాడో చూసారా, వాడు నిజమైనటువంటి విశ్వాసం గల వ్యక్తి అవుతాడు, ప్రేమ గల వ్యక్తి అవుతాడు. కాబట్టి మనకు ప్రవక్తలు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తు యేసు గారిని తీసుకుందాం. చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు. అదేమిటి? భూమి మీద ఎవరికి మీరు దేవుడు అని పేరు పెట్టకండి, అంటే దైవంగా చేసుకుని మీరు ఆరాధించకండి అన్నారు.
మరి ఈ మాటను ఎవరైతే అనుసరిస్తారో వారి నిజమైనటువంటి క్రీస్తు వారసులు అవుతారు. కాబట్టి నేను సగర్వంగా చెప్తున్నాను, ఈ రోజున ప్రతి ముస్లిం కూడా క్రీస్తు యేసును అనుసరిస్తుంటాడు. ఏ విధంగా? తూచా తప్పకుండా అనుసరిస్తుంటాడు. ఆయన చెప్పిన విధంగానే దైవాన్ని ఆరాధిస్తాడు. ఆయన చెప్పిన విధంగానే అల్లాహ్ను ఆత్మతోను సత్యంతోను తప్ప మాత్రమే ఆరాధిస్తాడు. ఏ స్వరూపాన్ని ఆయనకు కల్పించడు. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పారు, తండ్రి యొక్క స్వరూపము మీరు చూడలేదు, ఆయన స్వరము మీరు వినలేదు అని చెప్పేసి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మనకు కనబడుతుంటాయి. కాబట్టి నిజమైనటువంటి వారసత్వము వారి మాటలను అనుసరించడంలో ఉన్నది తప్పించి మనము గొప్పలు చెప్పుకొని మేము ఆయన వారసులమండి, ఆయన్ని మేము ప్రేమిస్తున్నామండి అని చెప్పుకొని ఆయన మాటకు వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తుంటారో అది నిజమైనటువంటి ప్రేమ ఎంత మాత్రం కూడా అనిపించుకోదు. సరే, మనము కాసేపు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని యొక్క మస్జిద్ అంటే దేవుని యొక్క ఆరాధన గృహం ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేస్తున్నారు. మీరు మస్జిద్ను పరిశుభ్రంగా ఉంచండి. అంటే మస్జిద్ అనగానే ముస్లిం సోదరులు చేసుకునే ప్రార్థనా మందిరము అన్న సహజమైనటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. సోదరులారా, నేను చెప్తున్నాను, దైవం అందరికీ కూడా ఒక్కడే. ముస్లింలకు వేరుగా, క్రైస్తవులకు వేరుగా, హిందువులకు వేరుగా ఉండడు. అందరికీ కూడా దైవం ఒక్కడే. ఆ దైవాన్ని ఆరాధించే చోటు, ఆ దైవానికి సాష్టాంగపడే చోటునే మస్జిద్ అంటారు. మరి అది పరిశుభ్రంగా ఉండాలి. మీరు మస్జిద్లో చీపురుతో ఊడుస్తూ ఉండండి, సువాసనలు వెలిగిస్తూ ఉండండి. ఎందుకంటే ప్రశాంతత అనేది ఉండాలి. ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎప్పుడైతే దైవగృహంలో మనము ప్రవేశించామో అటువంటి చక్కటి వాతావరణము, నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అతను ప్రశాంతంగా దైవారాధన చేసుకుంటాడు. కానీ ఈ రోజున మన ఆరాధనా గృహాలు ఏ విధంగా మారిపోయాయంటే మ్యూజిక్లతోటి నిండిపోయి, సంగీత వాయిద్యాలతోటి నిండిపోయి, మరి ఆరాధన కూడా సంగీతమే ఆరాధన. ఈ విధంగా ఆరాధనలో సంగీతము మిళితమైపోయి ప్రశాంతమైనటువంటి ఆరాధన చేసుకోవడం కూడా కరువైపోతుంది సోదరులారా. కాబట్టి ఆరాధన అనేది అతని దైవానికి మధ్య ఉండే ఒక అవినాభావ సంబంధం లాంటిది. దాసుడు తన దైవాన్ని స్తుతిస్తూ తన యొక్క కోరికలను వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. నాకు ఇది ఉన్నది, నాకు ఈ సమస్య ఉన్నది, తీర్చు అని చెప్పేసి. ఈ మధ్యలో ఈ సంగీత వాయిద్యాల గోలేమిటో, ఈ రణగుణ ధ్వనులు మరి మనిషి ఈ విధంగా కల్పించుకుని తన ఆరాధనలో కూడా ఈ రోజున మరి కొత్త పోకడలు పోతూ ఈ రోజున ఆరాధన కూడా ప్రశాంతంగా చేసుకోకుండా అనేక రకాల గజిబిజికి గలిబిలికి లోనైపోతున్నాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు దేవుని ఆరాధన గృహాన్ని ఊడుస్తూ ఉండండి, అది నిజంగా ఎంతో పుణ్యాన్ని మీకు ఇస్తుంది అని చెప్పేసి. సహజంగా మస్జిద్లో ఇటువంటి పనులు చేయడము చాలామంది నామోషిగా భావిస్తుంటారు. మస్జిద్లో కానివ్వండి, దేవుని ఆరాధనా గృహంలో కానివ్వండి, ఈ విధంగా ఓడవడం కానీ, దానికి సేవ చేయడం కానీ నామోషిగానే, నేను ఎంత పెద్ద వ్యక్తిని, ఆ చిన్న చిన్న పనులు నేను చేయడం ఏంటి, ఓడవడం ఏమిటి, లేకపోతే బూజులు దొరకడం ఏమిటి అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. కానీ సోదరులారా, మనము మన గృహాన్ని ఎంత అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మరి దేవుని గృహం ఇది. దేవుని గృహాన్ని ఇంకా ఎంత అందంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే ఈ భూమి మీద ఒక దేవుని గృహాన్ని నిర్మిస్తాడో దైవం అతనికి మరి స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు అని ఒక శుభవార్తను కూడా ఇవ్వడం జరిగింది. మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మస్జిద్లో భయభక్తులతోటి ప్రవేశించండి. చూడండి, సహజంగా మనము దేవుని ఆరాధన గృహంలో మరి ఏమాత్రం కూడా వినయము విధేయత లేకుండా ప్రవేశిస్తుంటాము, మన ఇళ్లలో వెళుతున్నట్టుగా. ఆ విధంగా మీరు చేయకండి. మీరు వినమ్రతతోటి అణుకువ కలిగి మీరు దేవుని గృహంకి వెళ్తున్నాము అన్న స్పృహతోటి మీరు ప్రవేశించండి అన్నారు. ఇంకా మీరు అస్సలాము అలైకుం అని పెరుగుతూ ప్రవేశించండి. ఎందుకంటే మనకు కనబడినటువంటి దైవదూతలు దేవుని గృహంలో ఉంటారు. కాబట్టి వాళ్లకు మీరు సలాము చేస్తూ ప్రవేశించండి. ఈ సలాం అనగానే సోదరులారా, చాలామందికి ఇది ముస్లింలు పిలుచుకునే పిలుపు అని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. ఇది అనేక సందర్భాలు నేను చెప్పాను సోదరులారా. సలాం అనేది సాటి సోదరుని మేలు కోసం చేసే ఒక ప్రార్థన. నీవు చల్లగా ఉండాలయ్యా, దైవం నీకు మరి నీ సమస్యల నుండి తొలగించి నీకు శాంతిని ప్రసాదించాలి అని మనకు ఒక వ్యక్తి తెలిసినా తెలియకపోయినా
పరిచయం ఉన్నా లేకపోయినా అతని బాగు కోసం చేసే ఒక ప్రార్థన అన్నమాట. ఇది ఎవరైనా ఒక మనిషి తన సాటి మనిషి కోసం చేయవలసినటువంటి ప్రార్థన. ముస్లింలకు మాత్రమే ఇది సంబంధించింది కాదు సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. మన గత ప్రవక్తల యొక్క వాస్తవికతను గురించి దైవం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకరి పట్ల మనకు ప్రేమ ఉన్నది అంటే అది మనము మాటలతో కాదు, చేతలతో చూపించాలి. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనము ఆచరణ చేసే విధంగా దైవము అల్లాహ్ మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాకులు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.